మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు రామారెడ్డి జిల్లా సంఘటన చరిత్రను సృష్టించింది. ఉప్పల్ మండలం కేంద్రానికి చెందిన విఘ్నుల్ పటాయస్సై సాయి కుమార్, అదేవిధంగా టీవీపేట కానిస్టేబుల్ శృతి, హెడ్ కానిస్టేబుల్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మా ఎల్లారెడ్డి గ్రామం మా కూడలు అవుతుంది. మేము నిన్న 11 గంటలకు ఆమె ఫోన్ చేసింది. డ్యూటీ అయిపోయింది, తమ్ముడు వస్తున్నా, కొంత మంట వేసుకొని డ్యూటీ అయిపోయింది, పనులు చేస్తున్నాము అని చెప్పేది. ఆమె ఈపేట నుంచి ఎక్రోడ్కు బస్సు దిగింది. బస్సు దిగంగానే వాళ్ళు మళ్ళీ ఎస్ఐ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ డ్యూటీ చేసినప్పుడు నువ్వు తప్పకుండా రావాలని పిలిపించుకుంటే ఆమె కళ్ళ కడి పెట్టి మా తమ్ముడికి చెప్పిన నేను తిందామని మళ్ళీ డ్యూటీ వేసిరని కళ్ళతో నేర్చి తమ్ముడికి చెప్పింది నేను వెళ్తున్నా మళ్ళీ డ్యూటీ వేసిరని. అందులోపు ఇక్కడూరు ఎస్ఐ, తర్వాత అక్కడ వర్కరు టైపిస్టు మనిషి ఇద్దరు ఆమెను ఈ చెరువు కట్టకు తీసుకొచ్చి ఆ మర్డర్ చేసినట్టు వస్తుంది మాకు అనుమానం. సాయి కుమార్ బండి కూడా పోలీసు వాళ్ళు ఇక్కడ పెట్టకుండా మళ్ళీ బండిని తీసుకుపోయారు. ఎక్కడ పెట్టిరో మాకు కనిపించలేదు. ఆయన ఎస్ఐ కాబట్టి ఆయన బండిని వెంటనే కిల్ చేసిరు, ఎటో తీసుకుపోయి. అదే సామాన్యుడి అయితే బండి ఈయనే ఉంటుండే, సామాన్యుడు కాబట్టి ఆయన బండిని తీసుకుపోయారని మాకు అనిపిస్తుంది. వాడు ఇప్పటిదాకా దొరుకుతలేడు, వాళ్ళ శవము లభ్యమైతే లేదు. వాడు ఉన్నాడా మరి కారు ఇక్కడ పెట్టి ఎక్కడన్నా వెళ్ళిపోయిందా, అది అనేవిషయంగా నడుస్తున్నది. మాకు వాడు దొరికిన దాకా కొంచెం బాధ ఉన్నది. మా అమ్మ అయితే చాలా సిన్సియర్. ఎస్పీ దగ్గర కూడా అవార్డు తీసుకున్నది, నిజామాబాద్ ఎస్పీ దగ్గర కూడా. ఆమె గాంధారీ చేసింది, తర్వాత మళ్ళా బీపీఎడ్ చేసింది. ఇప్పుడు బీపీఎడ్ చేస్తున్నది. ఆ రన్నింగ్లోనే ఇట్లా అయింది సార్. మాకు చాలా బాధాకరం. ఇటువంటి లేడీస్ పోలీసు వాళ్ళు ఇట్లా చేసుడు ఎంతవరకు న్యాయం? ఇది రాష్ట్ర లెవెల్లో చాలా ఇది హోంశాఖ మంత్రి కూడా ఇది చర్యపరచాలి. హోంశాఖకు చెప్తే కూడా కొంచెం లేడీస్ కానిస్టేబుల్ మళ్ళీ కొత్తలను కూడా ఇస్తున్నారు. వాళ్ళకు ఇది లేకపోతే ఎట్లా అనేది చాలా విరుద్ధం. ఇది ప్రభుత్వం తరఫున ఆమెకు సాయం పడాలా ఏంది అనేది చెప్పాలని మేము కోరుతున్నాం సార్. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? మాకు ఒక ఆయన ఆమెతో పాటు బాడీ వెళ్ళింది. ఇంకో ఆయన సాయి కుమార్ అని ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి పిలిపిస్తున్నాడేమో. ఇప్పటిదాకా మాకు ఆ ఫోన్లు కూడా ఇస్తలేరు. ఆ ఫోన్లు ఇస్తే మేము డాటా ఇస్తే మాకు కొంచెం ఇది ఉంటుండే. ఆ ఫోన్లు కూడా పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి. ఆ ఫోన్లు ఇస్తే మేము చూపించుకుంటే ఏంది కోణాలని మాకు అర్థమవుతుండే. ఈ వ్యవస్థ అంతా పోలీసుల దగ్గరనే ఉన్నది. ఇంకా కొద్ది గంటలలో మాకు తెలుస్తుంది అని అనిపిస్తున్నది. వాళ్ళు పరాల్లో ఉన్నాడా, అలా శివమై ఉన్నాడా, గాలింపు చర్యలు నడుస్తున్నాయి. కాబట్టి ఇంకో గంట 2 గంటలలో మాకు ఏదో ఒకటి తెలుస్తుంది అని అనిపిస్తుంది. మీకు ఎవరు సమాచారం అందించారు? ఈ సమాచారము మాకు నిన్న ఆమెనే ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేస్తే దేవునిపల్లి పోలీసు వాళ్ళు ఇట్లా మీ అమ్మాయిది ఫోన్ దొరికింది చెరుకట్ట మీద అని దేవునిపల్లి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే మేము వచ్చినాం సార్. ఎన్ని గంటల ప్రాంతం? వాళ్ళు 5:30 గంటలకు చెప్పారు. 5 గంటలన్నర చెప్పగానే మేము ఇక్కడికి 7 గంటలకు వచ్చినాం సార్. అప్పటికే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఫుల్ కట్టుదిట్టం చేసింది. మా వాళ్ళని కూడా బాడీల దగ్గరికి పోదామంటే కూడా పోనీయకుండా ఇబ్బంది పెట్టారు. మేము బతుకులాడి పోయినాం సార్. బాడీలు గవర్నమెంట్ హాస్పిటల్ వేసారు, అందులో ఉన్నాయి. ఎస్ఐ గారు అందుబాటులో లేరంటున్నారు. ఎస్ఐ అందుబాటులో లేరు. 5 కోసం గాలింపు చర్యలు నడుస్తున్నాయి. ఇది ఎంత తొందరగా చేస్తే ఎస్పీ గారికి ధన్యవాదాలు. అంత ఇది మీరు కూడా ఒక లేడీస్ ఉన్నారు ఎస్పీ గారు. ఇటువంటి పనులకు మీకు చాలా బాధాకరం. మీరు ఆలోచించవలసిన నిర్ణయం తీసుకోండి. సామాన్యులకు చాలా ముందట ఉండి నడవండి.